హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ 2026 క్లాసెస్. సో దీనికి సంబంధించి నేను ఒక కోర్స్ కూడా లాంచ్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి యాప్లోకి వెళ్ళి చూడండి. సో అందులో సైకాలజీ, తెలుగు, అదేవిధంగా సోషల్కి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాను. సో ప్రీవియస్ ప్రశ్నలన్నీ వన్ లైనర్ రూపంలో ఉంటాయి. అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కూడా వన్ లైనర్, అదేవిధంగా టేబుల్స్ రూపంలో ఉంటాయి. సైకాలజీ, తెలుగు మరియు సోషల్ సబ్జెక్ట్స్. సో ఈ కోర్స్ వ్యాలిడిటీ అనేది 3 months మాత్రమే ఉంటుంది. సో కోర్స్ ప్రైస్ వచ్చేసి 220 అలా ఉంటుంది. సో ఎవరైతే 5th to ఇంటర్ అనే కోర్స్ కొన్నారో సో వాళ్ళు ఈ కోర్స్ని కొనకండి. సో అందులో నేను ఈ అప్డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కోర్స్ కొనని వాళ్ళు మాత్రమే దీన్ని పర్చేస్ చేయండి. 3 months వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ టెట్కి సంబంధించి సోషల్కి సంబంధించిన ఇంటర్ కంటెంట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇందులో ఇస్తాను. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులో నేను ప్రొవైడ్ చేస్తాను. 3 months వ్యాలిడిటీతో ఉంటుంది ఈ కోర్స్. సో చూద్దాం. సో 2025లో జూన్లో జరిగిన ఎస్జిటి క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ. సో దీంట్లో అప్లికేషన్ బిట్స్ అనేవి కూడా చాలా ఇచ్చారు. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మారుతున్న పేపర్కి ఏ విధంగా మారుతుందో పేపర్, అదేవిధంగా ప్రిపరేషన్ అనేది సో మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. చూద్దాం. 150 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. సో ఈ పీడిఎఫ్ కూడా నేను అందులో అప్లోడ్ చేస్తాను. సో ఈ క్లాస్ కంప్లీట్ అయ్యాక చూడండి. కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో పీడిఎఫ్ అనేది వ్యూయింగ్ పర్పసే, డౌన్లోడ్ కాదు. సో అందులోనే మీరు చూసుకోవచ్చు. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. సో ఇది కరెక్ట్. వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. ఇది రాంగ్. పిల్లలందరూ ఒకే వేగంతో పెరగరు. కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. పరిపక్వత ఒక వికాస ప్రక్రియ. కరెక్ట్. పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది. సో పరిపక్వత అనేది అభ్యసనంపై ఆధారపడి ఉండదు కాబట్టి సరికాని స్టేట్మెంట్ ఆప్షన్ ఆన్సర్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో సరికాని స్టేట్మెంట్ ఆప్షన్ 2. సో ఇది ఆన్సర్. వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుండే ఉంటాయి. కరెక్ట్. పరిపక్వత అంటే అనువంశికంగా వచ్చే ధోరణుల యొక్క సహజ వివర్తన. కరెక్ట్. సో సరికానిది ఆప్షన్ మరియు ఆన్సర్ 2. వ్యక్తి మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి అనువంశికత హెరిడిటీ మరియు పరిసరం ఎన్విరాన్మెంట్, ఈ రెండు కూడా వ్యక్తి మానసిక సామర్థ్యాల యొక్క ఉత్పత్తి. కింది స్టేట్మెంట్లను చదివి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో ఒక నిర్దిష్ట కాలంలో తలెత్తేవి మరియు వాటిని సాధించడంలో విఫలం అయితే తర్వాతి కృత్యాలు సాధించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. కరెక్ట్. స్టేట్మెంట్ బి, రచన తన 6 నెలల కొడుకు ఇంకా స్వయంగా పక్కకు తిరగడం లేదని ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఇది అతడి తర్వాతి కృత్యాలైన పాకడం, నిలబడడం మొదలైన వాటిపై కూడా ప్రభావాన్ని చూపుతుందని ఆమె భావించింది. సో ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణని అందిస్తుంది. సో ఒక నిర్దిష్ట కాలంలో తలెత్తేవి సాధించడంలో విఫలమైతే తర్వాతి కృత్యాలు సాధించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. ఈ విధంగా స్టేట్మెంట్ ఏ సరైనది మరియు బికి సరైన వివరణని అందిస్తుంది. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం యొక్క దశలు సార్వత్రికమైనవి, యూనివర్సల్. గ్రేడ్ 2 విద్యార్థిని సపర్ణకి కూడికలు చేయడం తెలుసు. ఆమె టీచర్ ఒక లెక్కను 2x3గా ఇవ్వడం ద్వారా గుణకారాన్ని ప్రవేశపెట్టారు మరియు 2x3 అంటే 2ని 3 సార్లు కూడడం అని కూడా వివరిస్తున్నారు. పియాజే ప్రకారం గుణకారం అనే భావనను గ్రహించడానికి ప్రయత్నిస్తున్న సపర్ణ ఈ స్థితిలో ఉంది, అసమతుల్యత స్థితిలో ఉంది, డిస్ఈక్విలిబ్రియం అనే స్థితిలో ఉంది. కింది వాటిలో ఆలోచనని సూచించని కృత్యాన్ని గుర్తించండి. కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి సలహాలను తీసుకోవడం. సో ఇది ఆలోచనని సూచిస్తుంది, విద్యార్థుల నుండి సలహాలను తీసుకోవడం. తన బడ్జెట్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి తన టూర్ ప్లాన్ని సిద్ధం చేసుకుంటున్న వ్యక్తి. సో ఇది కూడా ఆలోచనని సూచిస్తుంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ఉపయోగించడం గురించి ఒక సమూహం చర్చించడం. సో ఇది కూడా ఆలోచనని సూచిస్తుంది. ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మని గీస్తున్న అమ్మాయి.
సో ఇది ఆలోచనని సూచించని కృత్యం. సో ఆన్సర్ ఆప్షన్ 4. మన సామర్థ్యాలు, లక్షణాల గురించి మన అవగాహన, ఆలోచనను ఇలా అంటారు. స్వీయ భావన అని అంటారు. కింది వాటిలో ఒకటి గైర్హాజరుకు కారణం కాదు. ఉపాధ్యాయుల యొక్క ప్రతికూల వైఖరి. సో ప్రతికూలంగా ఉండడం గైర్హాజరుకి కారణమవుతుంది. పిల్లల శారీరక మరియు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఒక కారణమవుతుంది. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అది గైర్హాజరుకు కారణం కాదు. సో ఇది ఆన్సర్, గైర్హాజరుకు కారణం కానిది. పాఠశాలల్లో నిరంకుశ పాలన అనేది కూడా గైర్హాజరుకి కారణం అవుతుంది. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల నిష్పాదనను అంటే పర్ఫార్మెన్స్ని మెరుగుపరచడంలో తల్లిదండ్రుల ప్రమేయం యొక్క ప్రభావాన్ని చూడడానికి ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. పట్టభద్రులైన తల్లిదండ్రుల పిల్లలని అంటే గ్రాడ్యుయేట్ పేరెంట్స్ యొక్క పిల్లల్ని ఆమె ఎంపిక చేసుకొని ఆ తల్లిదండ్రుల్ని పాఠశాల తర్వాత పిల్లలతో ఖచ్చితంగా 1 గంట సమయం గడపాలని, వారికి చదువులో సాయం చేయాలని అభ్యర్థించింది. తల్లిదండ్రులందరూ కూడా ఉపాధ్యాయురాలి సూచనల్ని ఖచ్చితంగా పాటించారు. ఈ అధ్యాయంలో ఈ క్రింది వాటిని ఏమంటారు? ఈ అధ్యాయంలో ఈ క్రింది వాటిలో జోక్యచరాలని గుర్తించండి అని అడిగారు. సో ఇందులో జోక్యచరాలు విద్యార్థి యొక్క సామర్థ్యం మరియు విద్యార్థుల యొక్క అభ్యసన శైలి అనేవి జోక్యచరాలు అవుతాయి. ఈ జోక్యచరాలు ఏ విధంగా గుర్తుపట్టాలో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. క్రింది కృత్యాల్లో వీటిని నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వత సాధించడం అవసరం. శిశువు పేగు కదలికను నియంత్రించడం నేర్చుకోవడం అవసరం. పూర్వ పాఠశాల దశ పిల్లవాడు పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకోవడానికి కూడా నిర్దిష్ట స్థాయి పరిపక్వత అవసరం. కౌమారుడు ఇతరుల భావాల్ని గౌరవించడం నేర్చుకోవడానికి కూడా నిర్దిష్టమైన స్థాయి పరిపక్వత సాధించడం అవసరం అవుతుంది. కింది వాటిలో ఒకటి అభ్యసనంలో ప్రక్రియ సంబంధిత కారకంగా పరిగణించబడదు. ఉపాధ్యాయ అర్హత అనేది ప్రక్రియ సంబంధిత కారకంగా పరిగణించబడదు అభ్యసనంలో. థార్న్డైక్ సంసిద్ధత నియమం ప్రకారం నేర్చుకోవడానికి సరైన క్షణాలు అని మనం చెప్పినప్పుడు అభ్యాసకుడికి సంబంధించిన దీని సంసిద్ధతను ఇది సూచిస్తుంది. మానసిక స్థితి యొక్క సంసిద్ధతని సూచిస్తుంది. నేర్చుకోవడానికి సరైన క్షణాలు అని చెప్పినప్పుడు అది అభ్యాసకుడికి సంబంధించిన మానసిక స్థితి సంసిద్ధతని సూచిస్తుంది. యామిని 2 సంవత్సరాల బాలిక. ఏదైనా అడిగి ఆమె తల్లి నిరాకరించినప్పుడల్లా యామిని ఆమె చుట్టూ ఉన్న వస్తువులన్నీ పారవేసేది. ఈ ప్రవర్తనను నివారించడానికి యామిని తల్లి ఆమె ఏది అడిగినా కూడా ఇచ్చేది. చివరికి యామిని పెరుగుతున్నప్పుడు ఆమె తల్లి యామిని ప్రవర్తనను మార్చాలని కోరుకుంది మరియు ఆమె వస్తువులన్నీ పారవేసేటప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండడం ప్రారంభించింది. నెమ్మదిగా యామిని వస్తువుల్ని విసరడం మానేసి తన తల్లి మాట వినడం ప్రారంభించింది. పావ్లోవ్ ప్రకారం ఈ అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. ఆన్సర్ విరమణకి ఇది ఒక ఉదాహరణ. ఎక్స్టింక్షన్ అంటారు ఇంగ్లీష్లో. జయ అనే పాఠశాల విద్యార్థిని అన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి చాలా నిజాయితీగా చదువుతుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి టెర్మినల్ పరీక్ష తర్వాత ఆమెకి బహుమతి ఇస్తుంది. ఇక్కడ అనుసరించబడిన పునర్బలన నియమం స్థిర విరామ పునర్బలన నియమం. స్మృతి తన కుక్కని రోడ్డుపైకి నడకకు తీసుకెళ్ళింది. కుక్క తనకు తాను విడిపించుకుని పారిపోయింది. స్మృతి కుక్కని వెంబడించి పట్టుకుంది, కానీ చుట్టూ చూసినప్పుడు ఆమె ఒక కొత్త ప్రదేశంలో ఉందని గ్రహించింది. తన స్థలానికి తిరిగి వెళ్ళడానికి చుట్టూ చూసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్కి దిశను చూపించే సైన్ బోర్డు ఆధారంగా ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది స్మృతి. ఇది ఈ అభ్యసనానికి ఒక ఉదాహరణ. అంతర్దృష్టి అభ్యసనానికి ఉదాహరణ. ఒక తండ్రి తన కూతురిలో అనాథ పిల్లల పట్ల సంవేదనాత్మకతను పెంపొందించడానికి ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు. తండ్రి లక్ష్యంగా పెట్టుకున్న అభ్యసన రంగం భావావేశ రంగం. భావావేశ రంగం అంటే ముఖ్యంగా మనస్సుకి సంబంధించిన
అంశాలతో వ్యవహరిస్తుంది. సో అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు అనాథ పిల్లల పట్ల సంవేదనాత్మకతని పెంపొందించడానికి. కేతకి సివిల్ సర్వెంట్ కావాలని కోరుకుంది మరియు పరీక్షకి హాజరైంది. ఆమె సివిల్ సర్వీసెస్కి కాకుండా కేంద్ర సర్వీసుల యొక్క తదుపరి తక్కువ కేడర్ పదవికి ఎంపికైంది. ఈలోగా స్వయం పోషణ కోసం ఆమె కేంద్ర సర్వీస్లో చేరి సివిల్ సర్వీసెస్కి చదవడం కొనసాగించింది. ఇది దీనిని సూచిస్తుంది. ప్రేరేపిత ప్రవర్తన అవసరాలు మరియు వాటి సంతృప్తి మధ్య సమతుల్యతను కోరుకోవడాన్ని సూచిస్తుంది. రామ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వచ్చి దుకాణాల్ని ధ్వంసం చేసి పారిపోయారు. పోలీసులు కేసు బుక్ చేశారు. పోలీసుల యొక్క అభ్యర్థన మేరకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రామ కొన్ని నెలల తర్వాత మేజిస్ట్రేట్ ముందు జరిగిన సంఘటనని వివరించాడు. ఈ సందర్భంలో రామ స్మృతి ఎపిసోడిక్ స్మృతి. కొన్ని నెలల తర్వాత మేజిస్ట్రేట్ ముందు జరిగిన సంఘటనను వివరించాడు. ఈ సందర్భంలో రామ స్మృతి ఎపిసోడిక్ స్మృతి. ఉషా ప్రతి సెషన్ 15 నిమిషాల నిడివి గల 10 సెషన్లలో ఒక పాటలోని ఒక చరణాన్ని కంఠస్థం చేసింది. అదే పాటలోని రెండవ చరణాన్ని కంఠస్థం చేయడానికి ఆమె అదే నిడివి గల మరో 10 సెషన్లు తీసుకుంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు. సో సేమ్ టైం తీసుకుంది. రెండు సేమ్ చరణాలు. సో టైం కూడా సేమ్ తీసుకుంది కాబట్టి శూన్య బదలాయింపు. ఏ విధంగా జరగలేదు బదలాయింపు. పరోక్ష బోధనా మార్గాలకు సంబంధించి సరి కాని స్టేట్మెంట్ని గుర్తించండి. రోల్ ప్లే అనేది పరోక్ష బోధనా పద్ధతికి ఉదాహరణ. సో కాదు. పరోక్ష బోధనా పద్ధతుల్లో విద్యార్థులు అభ్యసనంలో చురుకుగా పాల్గొంటారు. సో ఇది ఆన్సర్ కాదు. సో రోల్ ప్లే అనేది పరోక్ష బోధనా పద్ధతికి ఉదాహరణ అనేది కరెక్ట్ అవుతుంది. పరోక్ష బోధనా పద్ధతుల్లో విద్యార్థులు అభ్యసనంలో చురుగ్గా పాల్గొంటారు. కరెక్ట్. పరోక్ష బోధనా పద్ధతులు అధిక ధారణకు సహాయపడతాయి. కరెక్ట్. పరోక్ష బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు అనేది రాంగ్. సో ఇందులో సరికానిది మరియు ఆన్సర్ ఆప్షన్ 4. కింది వాటిలో ఏది బోధన యొక్క ప్రీ యాక్టివ్ దశలో జరుగుతుంది? బోధనాభ్యసన లక్ష్యాలు మరియు ఉద్దేశాలను నిర్ణయించడం. కరెక్ట్. విషయాన్ని క్రమంలో అమర్చడం. కరెక్ట్. సో ఈ రెండు కూడా ప్రీ యాక్టివ్ దశలో జరుగుతాయి. సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రతికూలతని గుర్తించండి. డిసడ్వాంటేజ్ని గుర్తించండి. తక్కువ సమయాన్ని తీసుకుంటుంది. కరెక్ట్. సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామాగ్రిని మరియు వనరుల్ని అందించడం అనేది సో ఇక్కడ ప్రతికూలత అవుతుంది. సో మిగిలినవి అనుకూలతలు. సో ఇది ఉపయోగించడానికి సులభం. సమస్య పరిష్కార పద్ధతిని అన్ని పాఠాలకు కూడా ఉపయోగించవచ్చు. సో ఇందులో ఆన్సర్ ఆప్షన్ 2. కింది వాటిలో ఒకదాన్ని ఉపాధ్యాయుడు సమ్మిళిత ఏర్పాటులో చేయకూడదు. సో అదేంటంటే సమవయస్కుల యొక్క ట్యూటరింగ్ని నిరుత్సాహపరచడం అనేది చేయకూడదు ఉపాధ్యాయుడు సమ్మిళిత ఏర్పాటులో. ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లోని సెక్షన్ 12 నియమం 1C ప్రకారం నవోదయ విద్యాలయాలు 1వ తరగతిలో పొరుగున ఉన్న బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలను ఆ తరగతి విద్యార్థుల సంఖ్యలో ఇంత మేరకు చేర్చుకోవాలి. 25% మేరకు చేర్చుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 12 నియమం 1C ఉచిత మరియు నిర్బంధ విద్యకి బాలల హక్కు చట్టం. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం సో నవోదయ విద్యాలయాలు 1వ తరగతిలో పొరుగున ఉన్న బలహీన మరియు వెనుకబడ్డ వర్గానికి చెందిన పిల్లల్ని 25% చేర్చుకోవాలి. ఆ తరగతి విద్యార్థుల సంఖ్యలో 25% చేర్చుకోవాలి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ అనేది ఒక క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్ట్. ఇది రిపీటెడ్ క్వశ్చన్. టీజీ టెట్ అనేది క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్ట్. పిల్లల దుర్వినియోగం అనేది వీరు పిల్లలని ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగపరచడం అనేది సో ఇక్కడ వీరు అనేది ఎవరిని సూచిస్తుందని అడిగారు. పిల్లల దుర్వినియోగం అనేది వీరు పిల్లల్ని ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగపరచడం అనేది
తల్లిదండ్రులు, సంరక్షకులు, యజమానులు మరియు ఇతరులు పిల్లల్ని ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగపరచడం అనేది అవుతుంది. సో ఈ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ చెప్పాలంటే పిల్లల దుర్వినియోగం, పిల్లల్ని వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అదేవిధంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం. ఇది సో అందరూ చేస్తారు. సో కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని కొడతారు, కొందరు సంరక్షకులు కూడా పిల్లల్ని కొడతారు, యజమానులు మరియు ఇతరులు కూడా పిల్లల్ని అప్పుడప్పుడు కొడతారు. సో దీనికి ఆన్సర్ వీరందరూ కూడా. కింది వాటిలో అభ్యాసకుడికి సంబంధించి ఏది ప్రభావవంతమైన అభ్యసనానికి సహాయపడదు? అభ్యాసకుల యొక్క నిష్క్రియాత్మక పాత్ర అనేది ప్రభావవంతమైన అభ్యసనానికి సహాయపడదు. ఇన్యాక్టివ్ రోల్ ఆఫ్ లెర్నర్స్ అనేది సహాయపడదు. యాక్టివ్గా ఉంటేనే సహాయం. ఈ నాయకత్వ శైలిని జోక్య రహితం అని కూడా అంటారు. లైసెజ్ ఫెయిర్. సో ఈ నాయకత్వ శైలిని జోక్యరహితం అంటారు. సో ఆన్సర్ లైసెజ్ ఫెయిర్. లైసెజ్ ఫెయిర్ అంటే ఈ పదం అనేది ఫ్రెంచ్ భాషా పదం. దీని అర్థం పూర్తిగా స్వేచ్ఛని ఇచ్చే విధానం, జోక్యం లేకుండా ఉంచడాన్ని లైసెజ్ ఫెయిర్ అంటారు. సో జోక్యరహితం అని అర్థం. 3 సంవత్సరాల బాలిక తాను చూసిన పక్షి చిత్రాన్ని గీయగలిగింది. బ్రూనర్ ప్రకారం ఆమె ఈ ప్రాతినిధ్య దశలో ఉంది. చిత్ర ప్రతిమ అనే ప్రాతినిధ్య దశలో ఉంది. ఐకానిక్ ఇంగ్లీష్లో. సో 20 జూన్ షిఫ్ట్ 2. వికాసం ఒకే వేగంతో సాగదు మరియు వైయక్తిక భేదాలు కనిపిస్తాయి, కానీ పాఠశాలలు తరగతి వారీగా ఒకే విధమైన విద్యా ప్రణాళికను అనుసరిస్తాయి. ఎందుకంటే వికాసం అనేది ఒక నిర్దిష్ట నమూనాని అనుసరిస్తుంది. పాఠశాలలు తరగతి వారీగా ఒకే విధమైన విద్యా ప్రణాళికను అనుసరిస్తాయి, ఎందుకంటే వికాసం ఒక నిర్దిష్ట నమూనాని అనుసరిస్తుంది. కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. తగిన శిక్షణ కరెక్ట్. మన జాతీయ విద్యా విధానం 2020 గ్రేడ్ 1లో ప్రవేశ వయస్సు 6 సంవత్సరాలుగా సిఫార్సు చేసింది. సో కరెక్ట్. ఏ, బి రెండు సరైనవి. ఏ అనేది బికి సరైన వివరణ అందిస్తుంది. సో వయస్సు 6 సంవత్సరాలు సిఫార్సు చేశారు. పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయంలో సహాయపడుతుంది, సాధించడంలో. సో ఏ బికి సరైన వివరణ అందిస్తుంది. ఏ బికి సరైన వివరణ అందిస్తుంది. కింది వాటిలో మానసిక వికాసానికి ప్రాథమిక కారణం ఏది? నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల అనేది మానసిక వికాసానికి ప్రాథమిక కారకం. వికాస కృత్యాలు వికాసం చెందుతున్న పిల్లవాడి నుండి ఇవి ఆశించుటకు సంబంధించినవి. సో ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 3 కూడా కరెక్టే. చేయడం డూ, ఆలోచించడం థింక్, అనుభూతి చెందడం ఫీల్. వికాస కృత్యాలు వికాసం చెందుతున్న పిల్లవాడి నుండి చేయడం, ఆలోచించడం, అనుభూతి చెందడాన్ని ఆశించుటకు సంబంధించినవి వికాస కృత్యాలు. కోల్బర్గ్ ప్రకారం నైతిక తీర్పులు ఈ నైతిక వికాస స్థాయిలో అధికంగా అంతర్గీకరించబడతాయి. 6వ స్థాయిలో. శైశవులకు అందించాల్సిన అనుభవాలు దీనికి సంబంధించినవి అయితే సముచితంగా ఉంటాయి. ఇంద్రియ అన్వేషణకు సంబంధించినవి అయితే శైశవులకు, గుర్తుపెట్టుకోండి, శైశవులకు అందించాల్సిన అనుభవాలు ఇంద్రియ అన్వేషణకు సంబంధించినవి అయితే సముచితంగా ఉంటాయి. వైయక్తిక భేదాలు ప్రతి వ్యక్తిని ఇలా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి వైయక్తిక భేదాలు. స్వీయ భావన వ్యక్తీకరణ కాని ఉదాహరణని గుర్తించండి. సో ఇందులో నాకు సిగ్గు అనేది స్వీయ భావాన్ని వ్యక్తీకరించడమే. నేను బలంగా ఉన్నాను అనేది కూడా స్వీయ భావననే. నేను దేవునికి భయపడతాను అనేది కూడా స్వీయ భావన వ్యక్తీకరించడమే. సో ఇందులో నేను పాఠశాలకు వెళ్తాను అనేది స్వీయ భావన వ్యక్తీకరణ కాదు. సో ఆన్సర్ ఆప్షన్ 3. ఈ క్రింది వాటిలో పిల్లలలో అబద్ధం చెప్పే ప్రవర్తన చికిత్సలో మొదటి చర్య కానిది శిక్ష. శిక్ష అనేది అబద్ధం చెప్పే ప్రవర్తనకి చికిత్స చేయడానికి మొదటి చర్య కాకూడదు. ఈ క్రింది పద్ధతుల్లో ఒకదానిలో ప్రతిస్పందనలను అధ్యయనం చేయబడుతున్న వ్యక్తి నుండి నేరుగా తీసుకుంటారు మరియు ప్రతిస్పందనల్ని కూడా నియంత్రించవచ్చు. సో పరిపృచ్ఛ ఇంటర్వ్యూలో ప్రతిస్పందనలు అధ్యయనం చేయబడుతున్న వ్యక్తి నుండి నేరుగా తీసుకుంటారు,
ప్రతిస్పందనల్ని నేరుగా తీసుకుంటారు మరియు ప్రతిస్పందనల్ని కూడా నియంత్రించవచ్చు. అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. అభ్యసనం సహజమైన ప్రక్రియ కాదు. సో ఇది రాంగ్. అభ్యసనం అనేది సహజ ప్రక్రియ. సో సరికాని స్టేట్మెంట్ ఆప్షన్ అండ్ ఆన్సర్ 1. అభ్యసనం సార్వత్రికమైంది, నిరంతరమైంది. అభ్యసనంలో వివిధ రకాలు ఉన్నాయి. అభ్యసనం ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా సరైనవే. సరికానిది ఆప్షన్ 1, ఆన్సర్ 1. అభ్యసనంలో సరైన పరిపుష్టిని మరియు పునర్బలనాన్ని అందించడం అనేది దీనికి సంబంధించిన కారకం. ప్రక్రియకి సంబంధించిన కారకం. సరైన పరిపుష్టి మరియు పునర్బలనాన్ని అందించడం అనేది ప్రక్రియ, ప్రాసెస్కి సంబంధించిన కారకం. సుచరితకి 4 సంవత్సరాల కూతురు ఉంది. ఆమె కూతురు ఏదైనా సరిగ్గా చేసినప్పుడు తన అభ్యసనాన్ని బలోపేతం చేయడానికి బాగా చేశావు అని చెబుతుంది. మరియు ఆమె కూతురు అది విన్నప్పుడల్లా ఉత్సాహపడుతుంది. ఇది తార్నడైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి అనుగుణంగా ఉంది. ఫలిత నియమానికి అనుగుణంగా ఉంది. శాస్త్రీయ నిబంధన ప్రకారం అవాంఛనీయ ప్రవర్తనని క్రమంగా మార్చడానికి ఉపయోగించాల్సిన అభ్యసన నియమం విరమణ. క్రమంగా మార్చడానికి, అవాంఛనీయ ప్రవర్తనను క్రమంగా మార్చడానికి విరమణ ఉపయోగిస్తారు శాస్త్రీయ నిబంధన ప్రకారం. కవిత పాఠశాలలో మరియు పాఠశాల వెలుపల అనేక క్విజ్ పోటీల్లో పాల్గొంటుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి నాలుగవ విజయానికి ఒక బహుమతి కొంటుంది. ఇక్కడ అనుసరించబడ్డ పునర్బలన నియమం స్థిర నిష్పత్తి పునర్బలన నియమం. ప్రతి 4వ విజయానికి ఒక బహుమతి. స్థిర నిష్పత్తి పునర్బలన నియమం. ప్రత్యక్ష క్షేత్రం మరియు అభ్యసన సామగ్రిని ఈ రూపంలో వ్యవస్థీకరించడం అనేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి అవసరం. ప్రత్యక్ష క్షేత్రం మరియు అభ్యసన సామగ్రిని మొత్తం మొత్తం రూపంలో వ్యవస్థీకరించడం, హోల్గా వ్యవస్థీకరించడం అనేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి అవసరం. మిమి తన తండ్రిని సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్దామని అడిగింది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల కలిగే ప్రమాదాల్ని ఆమె తండ్రి ఆమెకు వివరించాడు. ఇది దీనికి సంబంధించిన అభ్యసనం. సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన అభ్యసనం. వశిష్ఠ్ అనే 10 సంవత్సరాల బాలుడు చాలా మంచి కళాత్మక పని చేస్తాడు. కుటుంబంలో లేదా స్నేహితుల్లో ఎవరిదైనా పుట్టినరోజు లేదా ప్రత్యేక రోజు వచ్చినప్పుడు అతడు అందమైన గ్రీటింగ్ కార్డులని తయారు చేస్తాడు. ఎందుకంటే ఇది అతడికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇది దీనికి ఉదాహరణ. అంతర్గత ప్రేరణకి ఉదాహరణ. అతడికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా గ్రీటింగ్లను తయారు చేయడం, దీన్ని అంతర్గత ప్రేరణ అంటారు. రింకీ జంతు ప్రేమికురాలు. ఆమె తండ్రి ఆమెను దేశంలో మరియు ఇతర దేశాల్లో ఉన్న అనేక జూలాజికల్ పార్కులకు తీసుకెళ్లాడు. ఆ జూలాజికల్ పార్కుల్లోని జంతువుల గురించి ఎవరైనా ఆమెను అడిగినప్పుడు ఆమె వాటి గురించి ఎలాంటి లోపం లేకుండా చెబుతుంది. ఈ ఉదాహరణ దీన్ని సూచిస్తుంది. సెమాంటిక్ స్మృతిని సూచిస్తుంది. శోభ తన సంగీత తరగతిలో మొదటి రాగం నేర్చుకోవడానికి 1 వారం పట్టింది. తర్వాత ఆమె తదుపరి రాగాలకు తక్కువ సమయం తీసుకుంది. ఇక్కడ జరిగిన శిక్షణ బదలాయింపు సానుకూల బదలాయింపు. మొదటి రాగం నేర్చుకోవడానికి 1 వారం పట్టింది. తర్వాత తక్కువ సమయం తీసుకుంది. ఇక్కడ సానుకూల బదలాయింపు జరిగింది. అభ్యసనంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం వారిలో దీన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. అభ్యసనంపై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ దశలో జరుగుతుంది. ఇంటర్యాక్టివ్ దశలో జరుగుతుంది. ఈ పద్ధతిలో అభ్యాసకులు కలిసి కూర్చొని ఆలోచనల్ని బాహ్యంగా వ్యక్తపరిచి పెద్ద సంఖ్యలో ఆలోచనల్ని ఉత్పత్తి చేయడం ద్వారా సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటారు. మేధో మథనం పద్ధతిలో అభ్యాసకులు కలిసి కూర్చొని ఆలోచనల్ని బాహ్యంగా వ్యక్తపరిచి పెద్ద సంఖ్యలో ఆలోచనల్ని ఉత్పత్తి చేయడం ద్వారా సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటారు. ఒక సమ్మిళిత కేంద్రాన్ని సృష్టించడంలో పాఠశాల ప్రిన్సిపాల్ నుండి ఈ క్రింది వాటిలో ఒక్కటి తప్ప అన్నీ ఆశించబడతాయి. వైకల్య నిపుణుడు అవడం. ఇది ఒక్కటి తప్ప మిగిలినవి అన్నీ కూడా ఆశించబడతాయి. అవేంటో చూద్దాం. సమ్మిళిత కేంద్రాన్ని సృష్టించడంలో పాఠశాల ప్రిన్సిపాల్ నుండి వైకల్యాలు ఉన్న పిల్లల అవసరాలు, హక్కులు మరియు సామర్థ్యాల గురించి సిబ్బందికి అవగాహన కల్పిస్తాడు. పాఠశాలలో సమ్మిళిత పద్ధతులు పాటించబడుతున్నాయని నిర్ధారించడం, పాఠశాల భౌతిక పరిసరాలు వైకల్యత గల పిల్లలకు అందుబాటులో ఉండేలా చూసుకోవడం,
సో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ నుండి ఆశించవచ్చు. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లోని సెక్షన్ 13లోని రూల్ 2A ప్రకారం క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసే ఏ పాఠశాలకైనా ఇంతవరకు జరిమానా విధిస్తూ శిక్షించబడతారు. వసూలు చేసిన రుసుముకి 10 రెట్లు జరిమానా విధిస్తూ శిక్షించబడతారు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసే పాఠశాలలు. ప్రమాణ నిర్దేశిత పరీక్ష క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్ట్కి ఉదాహరణ. సో ఇంగ్లీష్లో ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే ఇంగ్లీష్లో కూడా ఆప్షన్స్ ఉంటున్నాయి. సో అందుకే ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి. టెట్ ఇది రిపీటెడ్ క్వశ్చన్. ప్రమాణ నిర్దేశిత పరీక్ష క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్ట్కి ఉదాహరణ టెట్. క్రింది వాటిలో ఏ రకమైన పిల్లల దుర్వినియోగం సామాజిక దుర్వినియోగం కిందకి వస్తుంది? శిశు హత్య సామాజిక దుర్వినియోగం కిందికి వస్తుంది. బాల్య వివాహం సామాజిక దుర్వినియోగం కిందికి వస్తుంది. బాల వ్యభిచారం వస్తుంది. బాల భిక్షాటన వస్తుంది. బాల కార్మికులు. సో ఇవన్నీ కూడా సామాజిక దుర్వినియోగం కిందికి వస్తాయి. ఈ క్రింది వాటిలో స్వీయానికి సంబంధించిన ఒక అభ్యసన వనరు అభ్యాసకుడి వైఖరి, అభ్యాసకుడి గత అనుభవం, అభ్యాసకుడి ప్రేరణ. ఇవన్నీ కూడా స్వీయానికి సంబంధించిన ఒక అభ్యసన వనరులు. సో అభ్యసన వనరులు ఇవన్నీ కూడా. తన విద్యార్థులకు సలహా ఇవ్వకుండా, ప్రశంసించకుండా లేదా విమర్శించకుండా వారి స్వంతానికి వదిలివేసే ఉపాధ్యాయురాలి నాయకత్వ శైలి లైసేజ్ ఫెయిర్. ఇందాకే చూసాం. పూర్తి స్వేచ్ఛ లేదా జోక్యం చేసుకోకపోవడాన్ని లైసేజ్ ఫెయిర్ అని అంటారు. వేసవి సెలవుల కోసం వేరే దేశానికి వెళ్ళిన ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థి సెలవుల తర్వాత తన స్నేహితులకు మరియు ఉపాధ్యాయుడికి చూసిందంతా చెప్పింది. బ్రూనర్ ప్రకారం ఈ అమ్మాయి ఈ ప్రాతినిధ్య దశలో ఉంది, ప్రతీకాత్మక ప్రాతినిధ్య దశలో ఉంది. ఒక అంశాన్ని బోధించే వివిధ దశల్లో వివిధ పరికరాలు మరియు పద్ధతుల్ని ఉపయోగించే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నది ఉద్దీపన వైవిధ్యం. ఒక అంశాన్ని బోధించే వివిధ దశల్లో వివిధ పరికరాలు పద్ధతులు ఉపయోగించే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నది ఉద్దీపన వైవిధ్యం. ఈ దశని బోధనా ప్రక్రియ ముగింపు అని కూడా అంటారు. పోస్ట్ యాక్టివ్ దశను. ప్రయోగశాలలో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేయడం నేర్పడానికి కింది వాటిలో ఉత్తమ అభ్యసన పద్ధతి పరిశీలన అభ్యసనం. ప్రయోగశాలలో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేయడం నేర్పడానికి పరిశీలన అభ్యసనం అనేది ఉత్తమ అభ్యసన పద్ధతి. కింది వాటిలో ఒకటి సమ్మిళిత అభ్యసనానికి పాఠశాల యొక్క సాంఘిక పరిసరాన్ని సిద్ధం చేయడానికి సంబంధించినది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు పిల్లల వైఖరిలో మార్పు అనేది సమ్మిళిత అభ్యసనానికి అంటే ఇంక్లూజివ్ ప్రాక్టీస్కి సాంఘిక పరికరం సోషల్ ఎన్విరాన్మెంట్ చేయడానికి సంబంధించినది. సో వీరందరూ కలిసి ఉండడం సోషల్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు. సో అదేవిధంగా పిల్లల వైఖరిలో మార్పులు. ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం 2009లోని ఈ విభాగం పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాల కోసం ప్రభుత్వం ద్వారా తగిన విద్యా విషయక అథారిటీని పేర్కొనడానికి వీలుని కల్పిస్తుంది. సో 29వ విభాగం అనేది ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం 2009లోని 29వ విభాగం పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాల కోసం ప్రభుత్వం ద్వారా తగిన విద్యా విషయక అథారిటీని పేర్కొనడానికి వీలు కల్పిస్తుంది. మదింపుకు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. మదింపు అంటే ఇంగ్లీష్లో అసెస్మెంట్ అని అంటారు. సో అసెస్మెంట్కి సంబంధించి సరైన స్టేట్మెంట్. మదింపు అనేది గడించిన అభ్యసనం యొక్క మాపన ప్రక్రియని సూచిస్తుంది. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సుకు భారతదేశం ఏ సంవత్సరంలో అంగీకరించింది? డిసెంబర్ 1992లో అంగీకరించింది. పాఠశాల అభ్యసన వనరు కింద ఈ క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణించవచ్చు. బోధనా విధానం, ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్. సో దీన్ని పాఠశాల అభ్యసన వనరు కింద పరిగణించవచ్చు. ఒక నిర్దిష్ట రాష్ట్రం 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఏ కోర్సును ఎంచుకోవాలో మార్గనిర్దేశం చేయడం కోసం ఒక ఏజెన్సీని నియమించింది ఒక రాష్ట్రం. అలాంటి మార్గదర్శకత్వం ఒక ఏజెన్సీని మార్గనిర్దేశం చేయడానికి నియమించింది. సో అలాంటి మార్గదర్శకత్వం విద్యా సంబంధమైంది. సో 10th తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలో ఒక ఏజెన్సీ నియమించింది. సో అలాంటిది విద్యా సంబంధమైనది. ఈ క్రింది వాటిలో
బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనాన్ని పెంపొందించడానికి మార్గదర్శకాన్ని గుర్తించండి. కొత్త విషయం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నొక్కి చెప్పడం. సో ఇది బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనాన్ని పెంపొందించడానికి మార్గదర్శకం. వికాసం యొక్క ఈ క్రింది సూత్రాలను వాటి అంతర్భావాలతో సరిపోల్చండి. సో సేమ్ కలర్ ఉన్నవి ఆన్సర్. సో వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు సాగుతుంది. పిల్లవాడు ఖచ్చితమైన పేర్లతో పిలిచే కంటే ముందుగా అన్ని ఆహార పదార్థాలని ఆమ్ అని పిలుస్తాడు, తర్వాతనే ఖచ్చితమైన పేర్లతో పిలుస్తాడు. సో ఈ విధంగా వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు సాగుతుంది. పరస్పర సంబంధ సూత్రం. సో ఇందులో శారీరకంగా బలహీనమైన పిల్లవాడు భావోద్వేగ మరియు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉండడం పరస్పర సంబంధ సూత్రం. సో శారీరకంగా బలహీనమైన పిల్లాడు భావోద్వేగ మరియు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉంటాడు. వికాసంని ప్రాగుక్తీకరించవచ్చు. బహిరంగ ఆటల్లో పిల్లవాడి కదలికల్లోని నమ్యత అతడు మంచి క్రీడాకారుడిగా మారే అవకాశాల్ని అంచనా వేస్తుంది. సో ఇక్కడ అంచనా వేయడం అంటే ప్రాగుక్తీకరించడం. ఇక్కడ నమ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ. యోగా వల్ల బాడీకి నమ్యత పెరుగుతుంది. సో అంటే శరీరం వంగడం, సో ఇలాంటివి యాక్టివిటీస్ చేయగలిగే సామర్థ్యం. సో ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ పిల్లవాడి కదలికలు. అదేవిధంగా శిర పాదాభిముఖ వికాస సూత్రం. శిశువులు మెడ నిలపడం, కూర్చోవడం మరియు నిలబడడం వంటి వరుస వికాస నమూనాని అనుసరిస్తారు. సో నెక్స్ట్ కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. యుక్త వయస్సుకు చేరుకోవడం మరియు పరిణతి చెందడం సార్వత్రికంగా ఒకే కాలానికి కట్టుబడి ఉండదు. కరెక్ట్. కౌమార దశ పరిధి ఒక దేశం నుంచి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. కరెక్ట్. ఏ మరియు బి రెండు సరైనవి. ఏ బికి సరైన వివరణ అందిస్తుంది. సో ఏ అనేది బికి సరైన వివరణ అందిస్తుంది. భావోద్వేగ అనుభవాలు మన శరీరంలోని కింది వ్యవస్థల్లో వేటిని ప్రభావితం చేస్తాయి. సో 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఆ 3 కరెక్టే. భావోద్వేగ అనుభవాలు మన శరీరంలోని ప్రసరణ, శ్వాసకోశ, జీర్ణక్రియ, సో వీటిని ప్రభావితం చేస్తాయి. వేదాంత్ తన తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా నది ఒడ్డున ఉన్న కొత్త గ్రామానికి మారాడు. అతడు కొత్త స్నేహితుల్ని ఏర్పరచుకున్నాడు మరియు వారితో పాటే నది ఒడ్డుకు వెళ్ళేవాడు. మత్స్యకారుల పిల్లలైన అతడి వయస్సు స్నేహితులు చేపలు పట్టగలిగినప్పటికీ కూడా వేదాంత్ పట్టలేకపోయాడు. వేదాంత్ మరియు అతడి స్నేహితుల మధ్య నిష్పాదనల్లో ఈ భేదం ఎందుకంటే ఇది సంస్కృతికి సంబంధించిన భేదం. కుమార్ ఒక సంవత్సరం వయస్సున్న బాలుడు. అతడి తల్లి అతడికి క్రమానుసారం ఆహారం పెట్టదు. కొన్నిసార్లు ఆకలితో ఏడ్చినప్పుడు కూడా పెట్టదు. ఎరిక్సన్ ప్రకారం పిల్లవాడు ఈ భావనని పెంచుకోవచ్చు. అపనమ్మకం అనే భావనని పెంచుకోవచ్చు. సంవత్సరం వయస్సు ఉన్న బాలుడు తల్లి క్రమానుసారం ఆహారం పెట్టదు, కొన్నిసార్లు ఆకలితో ఏడ్చినా కూడా పెట్టదు. ఎరిక్సన్ ప్రకారం పిల్లవాడు అపనమ్మకం అనే భావనని పెంచుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తన పసికందుతో ఆడుకుంటున్న హేమ లేచి వెళ్ళిపోయింది. ఆ పసికందు తన తల్లి కోసం ఇక్కడ అక్కడ వెతికి తల్లి కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారంగా పసికందులో ఈ భావన అభివృద్ధి చెందింది. వస్తు స్థిరత్వ భావన. ఒక వస్తువు కనిపించకపోతే దానికోసం వెతకడం. సో ఇక్కడ తల్లి కనిపించకపోతే సో తల్లి గురించి వెతుకుతుంది. ఈ భావన 8 నెలల సమయంలో ఏర్పడుతుంది. 8 నెలల నుండి. కింది వాటిలో ఏది ఆలోచనను ప్రతిబింబించదు? సో లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఆలోచననే, మానసికంగా కృత్యం చేయడం కూడా ఆలోచననే. ప్రతీకాత్మక కృత్యం అంటే నిజంగా వస్తువులు లేకపోయినా అవి ఉన్నట్లు ఊహించి చేసే చర్యలు. సో ఇది చిన్నపిల్లల్లో కనబడతాయి సాధారణంగా. పియాజే చెప్పినట్లు ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో కనబడతాయి. సో ఇక్కడ ఆలోచనను ప్రతిబింబించనిది యాంత్రిక చర్య. సో ప్రతీకాత్మక కృత్యాన్ని ఇంగ్లీష్లో సింబాలిక్ యాక్టివిటీ అని అంటారు. అంతర్వర్తనుడు మరియు బహిర్వర్తనుడు అనే పదాలు దీని రకాలను వర్ణించే పదాలు. మూర్తిమత్వాన్ని వర్ణించే పదాలు అంతర్వర్తనుడు అంటే ఇంట్రోవర్ట్, బహిర్వర్తనుడు అంటే
ఎక్స్ట్రోవర్ట్. అంతర్వర్తనుడు అంటే ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడే వ్యక్తి. బహిర్వర్తనుడు అంటే అందరితో కలిసిపోవడాన్ని ఇష్టపడే వ్యక్తి. మధ్యస్థంగా ఉండే వ్యక్తి ఆంబివర్ట్. సో ఇవి మూర్తిమత్వాన్ని వర్ణించే పదాలు. చారు పనిచేస్తున్న కంపెనీ నష్టాల్లో ఉండడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. చారు చాలా బాధలో ఉంది. ఆ రాత్రి ఆమె తల్లి చారు గదిలోకి వెళ్ళినప్పుడు చారు చాలా సంవత్సరాలుగా లోపల దాచిన నాటి సాఫ్ట్ బొమ్మని కౌగిలించుకొని నిద్రపోతోంది. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ప్రతి గమనం అనే రక్షక తంత్రానికి ఉదాహరణ. సో ఈమె చాలా సంవత్సరాలుగా దాచిన సాఫ్ట్ బొమ్మని కౌగిలించుకొని నిద్రపోతోంది. సో ప్రతి గమనాన్ని ఇంగ్లీష్లో రిగ్రెషన్ అంటారు. సో స్ట్రెస్ లేదా బాధ, టెన్షన్ వచ్చినప్పుడు వయసుకు తగ్గినట్టుగా ప్రవర్తించకుండా సో చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడం అని దీని అర్థం. ఒక పరిశోధకుడు ఒక నిర్దిష్టమైన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క సాంఘికత లక్షణాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అతడు విద్యార్థులకు తెలిసిన వ్యక్తులు అయిన అతి నిమ్న నుండి అతి అధిక వరకు గల 5 పాయింట్ల డిగ్రీల్లో లక్షణాన్ని సూచించగల ఒక సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇక్కడ అభివృద్ధి చేసిన సాధనం పేరు నిర్ధారణ మాపని. జాతి, సంస్కృతి. సో కింది స్టేట్మెంట్ని చదవండి. జాతి, సంస్కృతి, లింగం మొదలైన వాటితో సంబంధం లేకుండా నవజాత శిశువు అతను లేదా ఆమె పుట్టినప్పటి నుండి అనేక విషయాల్ని నేర్చుకుంటాడు మరియు అభ్యసనానికి వయోపరిమితి లేకుండా అన్ని రంగాల్లో ప్రవర్తనలో మార్పులు ప్రదర్శిస్తాడు. ఈ స్టేట్మెంట్ నుండి చేయలేని తీర్మానం ఏది? సో ఇందులో చేయలేని తీర్మానం అభ్యసనం ఎల్లప్పుడూ కూడా సానుకూలంగా ఉంటుంది అనేది చేయలేము. సో అభ్యసనం నిరంతరంగా ఉంటుంది. ఇక్కడ అతను లేదా ఆమె పుట్టినప్పటి నుండి అనేక విషయాల్ని నేర్చుకుంటాడు అని ఇచ్చారు. సో ఇక్కడ అభ్యసనం నిరంతరంగా ఉంటుంది. అభ్యసనం సార్వత్రికమైనది. సో ఇక్కడ జాతి, సంస్కృతి, లింగం మొదలైన వాటితో సంబంధం లేకుండా నవజాత శిశువు నేర్చుకుంటాడు. యూనివర్సల్, వేటితో కూడా సంబంధం లేకుండా. అభ్యసనం అనేది చలనాత్మక, సంజ్ఞానాత్మక మరియు భావావేశ రంగాలతో కూడి ఉన్న సమగ్ర ప్రక్రియ. సో ఇక్కడ అన్ని రంగాలలో ప్రవర్తనలో మార్పుల్ని ప్రదర్శిస్తాడు. సో ఇందులో నెగటివా పాజిటివా అనేది ఇవ్వలేదు. సో అభ్యసనం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది అని ఈ స్టేట్మెంట్ ద్వారా మనం తీర్మానించలేము. ఒక వ్యక్తి తన తల్లిని సంతోషపెట్టడానికి అధికారి కావాలి అని అనుకున్నాడు. అతను దీనితో ప్రభావితం కావడం వల్ల కష్టపడి పనిచేశాడు మరియు విజయం సాధించాడు. అతడు లక్ష్యంతో ప్రభావితం కావడం వల్ల కష్టపడి పనిచేశాడు మరియు విజయాన్ని సాధించాడు. టార్న్ డైక్ యొక్క ఈ అభ్యసన నియమం అభ్యసనంలో పునరావృతం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతోంది. అభ్యాస నియమం. టార్న్ డైక్ యొక్క అభ్యాస నియమం అనే అభ్యసన నియమం అభ్యసనంలో పునరావృతం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతోంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించిన నిర్బంధిత ప్రతిస్పందన తిరిగి కనిపిస్తుంది అనే అయత్న స్విద్ద స్వాస్థం అనే భావన అభ్యసనంలో ఇది జరిగింది అని సూచిస్తుంది. అణచివేయబడింది తప్ప మర్చిపోబడలేదు. నిర్బంధిత ప్రతిస్పందన మళ్ళీ కనిపిస్తుంది అనే ఈ భావన అణచివేయబడింది తప్ప మర్చిపోబడలేదు అని సూచిస్తుంది. స్కిన్నర్ ప్రకారం మెరుగైన నిష్పాదన పర్ఫార్మెన్స్ని సాధించడానికి క్రమానుసారంగా ఈ పునర్బలన నియమాలతో ప్రారంభించి ముగించాలి. నిరంతర పునర్బలన నియమం మరియు చరశీల పునర్బలన నియమం. సో ఇక్కడ మెరుగైన పర్ఫార్మెన్స్ సాధించడానికి క్రమానుసారంగా ప్రారంభించాల్సింది నిరంతర పునర్బలన నియమంతో, సో ముగించాల్సింది చరశీల పునర్బలన నియమంతో. వైగోట్స్కీ ప్రకారం 2 నుండి 5 సంవత్సరాల పిల్లలు 2 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ మాట్లాడుకోవడం వికాసంలో దీని పాత్రని సూచిస్తోంది. భాష యొక్క పాత్రని సూచిస్తోంది. ఈ రంగంలో అభ్యసనం ఎక్కువగా శారీరక మరియు చలన వికాసానికి సంబంధించిన నైపుణ్యాలకు సంబంధించినది. చలనాత్మక రంగంలో అభ్యసనం ఎక్కువగా
శారీరక మరియు చలన వికాసానికి సంబంధించిన నైపుణ్యాలకు సంబంధించినది. బహుమతులు పొందడానికి ఎక్కువ సమాజ సేవ చేసే వ్యక్తి యొక్క ప్రేరణ బహిర్వర్తనమైనది. కిరీట్ ఒక వస్తువుని కొరియర్ ద్వారా డెలివరీ చేయమని ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఇచ్చిన ఐడి నెంబర్ 9701238876. అతడు ఆ నెంబర్ని 9701238876 అని గుర్తుంచుకున్నాడు. ఈ విధంగా కంఠస్థం చేసే పద్ధతి సమూహీకరణం లేదా ఇంగ్లీష్లో గ్రూపింగ్. కొన్నిసార్లు ఇంగ్లీష్ని తెలుగు ఫాంట్స్లో ఇస్తారు, సో తెలుగు లిపిలో ఇస్తారు. లిపి అనేది తెలుగు ఉంటుంది, ఇది ఇంగ్లీష్ వర్డ్. సో ఇవి కూడా చూసుకోండి. అభ్యసన బదలాయింపు యొక్క ప్రధానమైన విద్యా సంబంధ అంతర్భావం ఏమిటంటే, ఒక సందర్భంలో అభ్యసించినది ఈ రకంగా ఇంకొక సందర్భంలో అన్వయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది సానుకూలంగా లేదా ప్రతికూలంగా అన్వయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విద్యా సంబంధం యొక్క అంతర్భావం. సాచి 8 సంవత్సరాల అమ్మాయి. ఆమె ఇల్లు ఒక శాస్త్రీయ నృత్య పాఠశాల పక్కనే ఉంది. ఆమె ఇతర పిల్లలు నృత్యం నేర్చుకోవడాన్ని చూస్తోంది. సాచి కూడా తాను నృత్యం నేర్చుకోవాలి అని భావించడం ప్రారంభించింది మరియు నృత్య పాఠశాలలో చేరాలి అని నిర్ణయించుకుంది సాచి. కానీ ఆమె తల్లి నెలవారీ రుసుముని చెల్లించలేనని చెప్పింది. అప్పుడు సాచి కిటికీలోంచి నృత్య తరగతుల్ని చూచి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ఆమె ఆసక్తిని చూసి నృత్య పాఠశాల యాజమాన్యం రుసుముని మాఫీ చేసి ఆమెను చేర్చుకుంది. ఈ ఉదాహరణలో సాచి యొక్క ప్రారంభ ప్రేరకం ఏంటి? సాచి యొక్క ప్రారంభ ప్రేరకం, సో ఆమెను ప్రేరేపించింది ఏంటంటే నృత్యం నేర్చుకోవాలి అనే సాచి యొక్క భావనే సాచి ప్రారంభ ప్రేరకం. వీటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాల్ని గుర్తించండి. సో అభ్యాసకులకు సంబంధించిన కారకాలు కాదు, సో మిగిలినవన్నీ అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలు. ఉపాధ్యాయులకు సంబంధించిన కారకాలు, విషయ సంబంధిత కారకాలు, ప్రక్రియ సంబంధిత కారకాలు. సో ఇవన్నీ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలు. విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు సానుకూల పరిపుష్టిని అందించుటకు సంబంధించిన థార్న్ డైక్ అభ్యసన నియమం ఫలిత నియమం. సానుకూల పరిపుష్టిని అందించడం కోసం ఫలిత నియమం. థార్న్ డైక్ యొక్క అభ్యసన నియమం సానుకూల పరిపుష్టిని అందించేది ఫలిత నియమం. యుక్తి అనే 2 సంవత్సరాల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సెలవుల కోసం కొత్త దేశానికి వెళ్ళింది. అయితే హోటల్ రిసెప్షన్ వద్ద వేచి ఉండగా ఆ దేశానికి చెందిన ఒక అపరిచితుడు వచ్చి యుక్తిని చేతుల్లోకి తీసుకున్నాడు. యుక్తి ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. 2 ఏళ్ల పాప. ఆ దేశానికి చెందిన ఏ వ్యక్తినైనా తనకు దగ్గరలో చూసినప్పుడల్లా యుక్తి ఏడవడం లేదా తన తల్లిని గట్టిగా పట్టుకోవడం ప్రారంభించింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ. ఉద్దీపన సాధారణీకరణం అయింది అని దీని అర్థం. సో ఆ దేశానికి చెందిన ఏ వ్యక్తిని చూసినా కూడా యుక్తి అనేది ఏడుస్తోంది, యుక్తి అనే పాప ఏడుస్తోంది ఆ దేశానికి చెందిన ఏ వ్యక్తిని చూసినా. సో ఇది సాధారణీకరణ కావడం. ఈ రకమైన అభ్యసనలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనలను రేకెత్తించాలి మరియు వాటిని తగిన పునర్బలనంతో బలపరచాలి. అది కార్యసాధక నిబంధనలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనల్ని రేకెత్తించాలి మరియు వాటిని తగిన పునర్బలనంతో బలపరచాలి. రుచిక 6 సంవత్సరాల అమ్మాయి. ఆమె తల్లి అనామిక పూసలతో వివిధ నమూనాల మణికట్టు బ్యాండుల్ని తయారు చేస్తోంది. రుచిక అనామికతో తాను కూడా మణికట్టు బ్యాండుల్ని తయారు చేయాలనుకుంటున్నానని చెప్పింది. రుచిక సంక్లిష్ట నమూనాల్ని తయారు చేయలేదని, కానీ 1 లేదా 2 రంగుల్ని ఉపయోగించి సాధారణ బ్యాండుల్ని తయారు చేయడం నేర్చుకోగలదని అనామికకి తెలుసు. సాధారణ బ్యాండ్లని రుచిక స్వంతంగా తయారు చేయగలిగేంత వరకు అనామిక ఆమెకు సాయం చేసింది. వైగోట్స్కీ ప్రతిపాదించిన ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ. సో దీన్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, ఎక్కువసార్లు ఇంగ్లీష్లోనే అడుగుతారు. స్కఫోల్డింగ్ అని అంటారు. సో ఈ క్వశ్చన్స్ నేను కొన్నింట్లో రెడ్ కలర్ ఇవ్వడానికి కారణం మీరు క్వశ్చన్ని అవగాహన చేసుకోవడం కోసం, కొన్నింట్లో కీ పాయింట్స్ని అవగాహన చేసుకునేందుకు సో ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చాను. సో చూసుకోండి. శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా చేసే అభ్యసనం మానసిక చలనాత్మక అభ్యసనం.
అంతర్గత ప్రేరణలో ఒక వ్యక్తి కృత్యాన్ని దీనికోసం చేస్తారు, ఆనందాన్ని పొందడం కోసం చేస్తారు. అంతర్గత ప్రేరణలో రమేష్ 70 సంవత్సరాల వ్యక్తి. సో ఇక్కడ ఈ లైన్ ఇంపార్టెంట్. 70 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాల క్రితం వేరే దేశానికి వెళ్ళిన రమేష్ యొక్క మేనల్లుడు రమేష్ దగ్గరికి వచ్చాడు. అతడు వెళ్ళే ముందు ఈ మేనల్లుడు వేరే దేశానికి వెళ్ళే ముందు జరిగిన కొన్ని విషయాలు మరియు సంఘటనల గురించి అడుగుతున్నప్పుడు రమేష్ పునఃస్మరణ చేసుకోలేకపోయాడు లేదా గుర్తించలేకపోయాడు. ఇది ఈ రకమైన విస్మృతి. సో ఇది అవయవ సంబంధమైన విస్మృతి. 70 సంవత్సరాల వ్యక్తి. సో కింది వాటిని గుర్తించడం గరిష్ట సానుకూల బదలాయింపుని పొందడంలో సహాయపడుతుంది. సో 3 ఆప్షన్స్ ఇచ్చారు, 3 కరెక్టే. సంసర్గం, సారూప్యతలు, అసమానతలు. సో సంసర్గం ఇంగ్లీష్లో అసోసియేషన్, అదేవిధంగా సారూప్యతలు సిమిలారిటీస్, అసమానతలు అంటే డిస్సిమిలారిటీస్. సో గరిష్ట సానుకూల బదలాయింపుని పొందడంలో సంసర్గం, సారూప్యతలు, అసమానతలు ఈ 3 కూడా సహాయపడతాయి. ఈ మూడింటిని గుర్తించడం గరిష్ట సానుకూల బదలాయింపుని పొందడంలో సహాయపడుతుంది. సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాల్ని తీర్చడం అనే దాని యొక్క అర్థం ఏ నేపథ్యం నుండి వచ్చిన పిల్లలైనా అభ్యసన అవకాశాల్ని కోల్పోకూడదు. సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాల్ని తీర్చడం అంటే ఏ నేపథ్యం నుండి వచ్చిన పిల్లలైనా అభ్యసన అవకాశాల్ని కోల్పోకూడదు. బోధన యొక్క ఈ దశలో అభ్యాసకుల మదింపు చర్యలు మరియు ప్రతిచర్యలు జరుగుతాయి. ఇంటర్యాక్టివ్ దశలో పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానం అవధానం. వికలాంగుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016 వికలాంగుల హక్కుల చట్టంలోని ఈ విభాగం వికలాంగుల పట్ల క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన నుండి రక్షణ గురించి వ్యవహరిస్తుంది. సెక్షన్ 6 విభాగం వికలాంగుల పట్ల క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన నుండి రక్షణ గురించి వ్యవహరిస్తుంది. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం 2005 పిల్లవాడిని సహజ అభ్యాసకుడిగా మరియు జ్ఞానాన్ని దీనిని గుర్తించాల్సిన అవసరాన్ని తెలిపింది. పిల్లల యొక్క కృత్యాల ఫలితంగా అవుట్కమ్ ఆఫ్ చైల్డ్స్ యాక్టివిటీ. సో జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం 2005 పిల్లవాడిని సహజ అభ్యాసకుడిగా, సో సహజంగా నేర్చుకునేవాడిగా మరియు జ్ఞానాన్ని పిల్లల కృత్యాల ఫలితంగా గుర్తించాల్సిన అవసరాన్ని తెలిపింది. కింది వాటిలో ఒకటి తరగతి గది నిర్వహణ యొక్క లక్ష్యం. అభ్యసనానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం తరగతి గది నిర్వహణ యొక్క లక్ష్యం. సో ఇలాంటివి ఎలిమినేషన్లో ఈజీగా తీసేయచ్చు. విద్యార్థుల మధ్య అధిక పోటీని సృష్టించడం తరగతి గది నిర్వహణ లక్ష్యం కాదు. విద్యార్థులందరూ ఒకే స్థాయిలో నేర్చుకునేలా చేయడం కూడా కాదు. విద్యార్థులు నియమాల్ని ఖచ్చితంగా పాటించేలా చేయడం కాదు. ఇక్కడ అనుకూలమైన వాతావరణం అభ్యసనానికి సృష్టించడం. సో ఇలాంటివి ఈజీగా చేయొచ్చు ఎలిమినేషన్ ద్వారా. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012లో పిల్లవాడు అంటే ఇన్ని సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అని నిర్వచించబడింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి. కింది వాటిలో ఉపాధ్యాయుడు విద్యార్థి మరియు విషయం మధ్య పరస్పర చర్యపై ప్రభావం చూపేవి ఏవి? సీటింగ్ అమెరికా, మేధో మదనం సెషన్లు, స్మార్ట్ క్లాస్ రూమ్. సో ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు విద్యార్థి విషయం మధ్య పరస్పర చర్యపై ప్రభావాన్ని చూపిస్తాయి. సీటింగ్ అమెరికా, మేధో మదనం సెషన్స్ మరియు స్మార్ట్ క్లాస్ రూమ్. ఈ రకమైన మార్గదర్శకత్వం వ్యక్తులు తమకు సరిపోని వృత్తికి సిద్ధం కావడానికి సమయం, డబ్బు మరియు శ్రమ వృధా మరియు దుర్వినియోగాన్ని ఆపే లక్ష్యం కలిగి ఉంటుంది. వృత్తిపరమైన మార్గదర్శకత్వం వ్యక్తులు తమకు సరిపోని వృత్తికి సిద్ధం కావడానికి సమయం, డబ్బు మరియు శ్రమ వృధా మరియు దుర్వినియోగాన్ని ఆపే లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. వృత్తిపరమైన మార్గదర్శకత్వం. స్కీమా, సాంశీకరణం, అనుగుణ్యం, సమతుల్యత మొదలైన పదాల అర్థాన్ని నేర్చుకోవడం వల్ల పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క నిర్మాణాన్ని మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది వీరు ప్రతిపాదించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ.
బ్రూనర్ ప్రతిపాదించిన అభ్యాసనానికి ఒక ఉదాహరణ. కింది స్టేట్మెంట్లని చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. శిర పాదాభిముఖ వికాస సూత్రం అంటే వికాసం అణుదైర్ఘ్య దిశలో కొనసాగుతుంది అని అర్థం. సో ఇక్కడ అణుదైర్ఘ్య దిశ అంటే ఇంగ్లీష్లో లాంగిట్యూడినల్ యాక్సిస్. సో వికాసం అనేది అణుదైర్ఘ్య దిశలో కొనసాగుతుంది అంటే ముందుగా వికాసం అనేది తల నుంచి తర్వాత పాదాల వైపు కొనసాగుతుంది. ముందుగా శిశువు తలపై నియంత్రణ సాధిస్తాడు. తర్వాత చివరికి కాళ్ళకు సింపుల్గా చెప్పాలి అంటే శిశువు ముందుగా తలని కంట్రోల్ చేస్తాడు, తర్వాత మెడ, తర్వాత కూర్చోవడం, తర్వాత చివరికి నడవడం. కాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. వికాసం ఎల్లప్పుడూ తల నుండి పాదాల వైపుకి జరుగుతుంది అనేది దీని యొక్క అర్థం. అణుదైర్ఘ్య దిశ అంటే ఒక పిల్లవాడు మొదట తన తల చేతులపై పట్టు సాధించిన పిదప కాళ్ళపై పట్టుని సాధిస్తాడు. ఏ బి రెండు సరైనవే. బి అనేది ఏకి అనుగుణంగా ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్. చాలామంది పిల్లలు 10 నెలల వయస్సులో ఏ ఆధారం లేకుండా నిలబడడం ప్రారంభిస్తారని మనం చెప్పినప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఏ ఆధారం లేకుండా నిలబడడం 10 నెలల వయసులో. ఇది పరిపక్వత. చాలా ఈజీ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఒకటి సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం కాదు. ఇక్కడ సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం అంటే సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి అంటే ఇతరులతో కలిసిపోయే సామర్థ్యం ఉంటుంది, సర్దుబాటు చేసుకోగలరు, ఇతరుల సమస్యల్ని అర్థం చేసుకొని స్పందిస్తాడు, సామాజిక సమస్యలపై బాధ్యతగా వ్యవహరిస్తారు. ఆప్షన్ చూద్దాం. ఎక్కువ స్థాయిలో సర్దుబాటు చేసుకోవడం. ఇది సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం. సామాజిక సమస్యల పట్ల సున్నితంగా ఉండడం. కరెక్ట్. స్వయం కేంద్రీకృత అంటే ఇది సొంతంగా అంటే తన గురించి మాత్రమే ఆలోచించడం. ఇది సామాజిక పరిపక్వతకి పూర్తిగా విరుద్ధం. అందువల్ల ఇది సాంఘికంగా పరిణతి చెందిన వ్యక్తి యొక్క లక్షణం కాదు. సానుభూతిని మరియు దయను చూపించడం ఇది కూడా సాంఘికంగా పరిణతి చెందిన లక్షణం, వ్యక్తి యొక్క లక్షణం. కానిది ఆప్షన్ 3 ఆన్సర్. కింది స్టేట్మెంట్లని చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, పరిపక్వత వికాస కృత్యాల్ని సాధించుటకు దారి తీస్తుంది. కరెక్ట్. వికాస కృత్యాలు స్వీయ ఇతరులతో సర్దుబాటుకు సహాయపడతాయి. కరెక్ట్. ఏబి రెండు కూడా సరైనవే. ఎరిక్సన్ ప్రకారం ఈ వయస్సులో ఉన్న పిల్లవాడి పని పట్ల ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయకపోతే ఆ పిల్లాడు న్యూనతను పెంచుకునే అవకాశం ఉంటుంది. 6 నుండి 12 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లవాడి పని పట్ల ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయకపోతే ఆ పిల్లవాడు న్యూనతని పెంచుకునే అవకాశం ఉంటుంది. కుల్దీప్ తన బొమ్మలతో ఆడుకుంటుండగా బయట వర్షం మొదలైంది. అతడు లేచి తన తల్లితో నన్ను పార్కుకి తీసుకెళ్ళు, వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చింది అని చెప్పాడు. పియాజే ప్రకారం కుల్దీప్ ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. పూర్వ భావనాత్మక దశ. ఇందులో వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చింది. ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. ఇది యానిమిజం, పూర్వ భావనాత్మక దశలో కనబడుతుంది. ఏదైనా కొత్తదనాన్ని సృష్టించడానికి దారితీసే ఆలోచన సృజనాత్మకమైంది. ఈజీ క్వశ్చన్. సుగుణ అనే ఉన్నత పాఠశాల విద్యార్థినికి తన కజిన్స్ నుండి వారాంతపు సెలవులకు తమతో రావాలి అని పిలుపు వచ్చింది. తన తల్లిదండ్రుల నియమాలలో అటువంటి సెలవులు ఉండవని సుగుణ చెప్పింది. తన కజిన్స్ తన తల్లిదండ్రుల్ని ఒప్పించమని అడిగితే వారు కఠినంగా ఉంటారని మరియు దీనిపై స్పందించారని సుగుణ చెప్పింది. సుగుణ తల్లిదండ్రుల యొక్క పిల్లల పెంపక శైలి అధికారపూర్వకమైనది. చరణ్ పాఠశాల వయసు బాలుడు, చదువులో బలహీనంగా ఉన్నాడని అతని కజిన్స్ మరియు స్నేహితులు ఎప్పుడూ ఎగతాళి చేసేవారు. చరణ్ పాఠశాలలోని గుర్రపు స్వారీ క్లబ్లో చేరి దేశంలోనే అత్యుత్తమ జాకీగా ఎదిగాడు. చరణ్ సాధించిన విజయం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ, పరిహారంకి ఉదాహరణ. ఇంగ్లీష్లో కాంపెన్సేషన్. ఇక్కడ చదువులో రాణించలేని వ్యక్తి దాన్ని వదిలిపెట్టి మరొక రంగంలో రాణించడానికి లేదా విజయం సాధించడానికి ప్రయత్నించాడు. విజయం సాధించాడు.
అందువల్ల ఇది పరిహారం అవుతుంది. గుర్రపు స్వారీ క్లబ్లో ఎదిగాడు. ఈ క్రింది వాటిలో రేటింగ్ టెక్నిక్కి విశ్వసనీయత తీసుకురావడానికి అనుసరించాల్సిన దాన్ని గుర్తించండి. అనేక మంది న్యాయ నిర్ణేతలకు రేటింగ్ పనిని కేటాయించడం. కింది వాటిలో ఏవి లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో అభ్యసన ఫలితాలు ప్రభావితం అవుతాయి? రవాణా సౌకర్యాలు మరియు సాంకేతిక లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో అభ్యసన ఫలితాలు అనేవి ప్రభావితం అవుతాయి. ఈ బోధనా దశలో పునశ్చరణకై తగిన పరీక్షా సాధనాలు ఉపయోగిస్తాము. పోస్ట్ యాక్టివ్ దశలో చాలామంది కలిసి జ్ఞాన సృష్టి మరియు సమస్య పరిష్కారంలో పాల్గొంటారు. ఈ రకమైన అభ్యసనానికి ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా ఒక మంచి ఉదాహరణ. సో అది సహకార అభ్యసనం. చాలామంది కలిసి జ్ఞాన సృష్టి సమస్య పరిష్కారంలో పాల్గొంటారు. ఈ రకమైన అభ్యసనానికి అంటే సహకార అభ్యసనానికి ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా ఒక మంచి ఎగ్జాంపుల్. వికలాంగుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లోని ఈ విభాగం దుర్వినియోగం, హింస మరియు పీడన నుండి వికలాంగుల రక్షణ గురించి వ్యవహరిస్తుంది. సెక్షన్ 7. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో ఈ క్రింది వాటిలో ఒకటి సిఫార్సు చేయబడలేదు. సో పిల్లల ఆర్థిక స్థితి ఆధారంగా విద్యను అందించడం. సో ఇది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో సిఫార్సు చేయబడలేదు. సో ఇలాంటివి ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. ఆర్థిక స్థితి ఆధారంగా విద్యను అందించరు. సో మిగిలినవి సిఫార్సులు 2005. భారం లేకుండా నేర్చుకోవడంలో అందించబడ్డ అంతర్దృష్టిల ఆధారంగా పాఠ్య ప్రణాళిక యొక్క భారాన్ని తగ్గించడం, బహుళత్వ సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం. ఇవి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో సిఫార్సు చేసిన అంశాలు. ఈ క్రింది ప్రవర్తనల్లో ఒకదాన్ని ప్రదర్శించే ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించిన అభ్యసనాన్ని తీసుకురాలేడు. క్రమశిక్షణకారుడు అంటే అతిగా క్రమశిక్షణకు గురి చేసేవాడు. విద్యార్థుల్లో ఆశించిన అభ్యసనాన్ని తీసుకురాలేడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణకారుడు డిసిప్లినేరియన్ అంటే కేవలం నియమాలు, శిక్షలు మరియు కఠినమైన పద్ధతుల ద్వారా విద్యార్థుల్ని అదుపు చేసే వ్యక్తి. అభ్యసన ప్రక్రియలో అలాంటి కఠినమైన విధానం ఆశించిన ఫలితాల్ని తీసుకురాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎందుకంటే భయంతో కూడిన వాతావరణం ఉంటుంది, అంతర్గతంగా ప్రేరణ ఉండదు, ఉపాధ్యాయుడు విద్యార్థికి మధ్య సంబంధంలో లోపాలు ఉంటాయి. సో భావావేశ రంగం అనేది నిర్లక్ష్యం అవుతోంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క భావాలు, వైఖరులు, విలువలపై దృష్టి పెట్టడు. క్రమశిక్షణకారుడికి నియమాల్ని పాటించడమే అన్నింటికంటే ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణకారుడు విద్యార్థుల్లో ఆశించిన అభ్యసనాన్ని తీసుకురాలేడు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ప్రకారం చట్టంలోని సెక్షన్ 11 కింద లైంగిక వేధింపులకు పాల్పడే ఏ వ్యక్తికైనా ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. ఇక్కడ వర్డ్ మిస్ అయింది ఫ్రెండ్స్. సెక్షన్ 12 లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పోక్సో యాక్ట్ 2012 ప్రకారం చట్టంలోని సెక్షన్ 11 కింద లైంగిక వేధింపులకు పాల్పడే ఏ వ్యక్తికైనా సెక్షన్ 12 కింద ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. ఆన్సర్ 3 సంవత్సరాలు. సో ఇది నేను అప్డేట్ చేసి ఇస్తాను. స్థానిక ఏజెన్సీతో కలిసి స్థానిక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి తన విద్యార్థులకు పరిశోధనా ప్రాజెక్ట్ని కేటాయించే ఉపాధ్యాయురాలు దీనిని అభ్యసన వనరుగా ఉపయోగించడాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజంను అభ్యసన వనరుగా ఉపయోగించడాన్ని ప్రతిబింబిస్తుంది. స్థానిక ఏజెన్సీతో కలిసి స్థానిక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి తన విద్యార్థులకు పరిశోధనా ప్రాజెక్ట్ని కేటాయించే ఉపాధ్యాయురాలు సమాజాన్నే అభ్యసన వనరుగా ఉపయోగించడాన్ని ప్రతిబింబిస్తుంది. రుషిక ఇంజనీరింగ్ పూర్తి చేసి తన స్పెషలైజేషన్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది, కానీ దొరకలేదు. ఆమె నిరాశ చెంది సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఉపాధి మార్కెట్ మరియు ఉద్యోగ అవకాశాల్లో పెరుగుతున్న ట్రెండ్ గురించి రిషిక తెలుసుకోవడానికి అవసరం అయ్యే మార్గదర్శకత్వం వృత్తిపరమైన మార్గదర్శకత్వం. తన స్పెషలైజేషన్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించింది.
సో సాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఉపాధి మార్కెట్ ఉద్యోగ అవకాశాల్లో పెరుగుతున్న ట్రెండ్ గురించి తెలుసుకోవడానికి అవసరమయ్యేది వృత్తిపరమైన మార్గదర్శకత్వం. కొత్త ప్రదేశానికి వెళ్ళిన ఇద్దరు అమ్మాయిలు భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్లోకి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించాక లోపల వాతావరణాన్ని చూసి ఒక రకమైన అభద్రతా భావం కలిగి వెంటనే బయటికి వచ్చారు. ఇది దీనికి ఉదాహరణ, అంతర్బుద్ధి ఆలోచనకి ఉదాహరణ. కింది స్టేట్మెంట్లని చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. సమీప దూరస్థ సూత్రం ప్రకారం వికాసం కేంద్రం నుండి భాగాలకు కొనసాగుతుంది. కరెక్ట్, కేంద్రం నుండి భాగాలకు కొనసాగుతుంది సమీప దూరస్థ సూత్రం ప్రకారం. ఒక పిల్లవాడు మొదట ఆసరాతో కూర్చొని తర్వాత నిలబడి నడుస్తాడు. సో ఇది కూడా కరెక్ట్. అయితే ఈ రెండు సరైనవే, కానీ బి అనేది ఏకి ఉదాహరణ కాదు. పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే క్రింది ప్రక్రియల్లో ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా నియంత్రించబడతాయి. ప్రేరణని నియంత్రించవచ్చు, అభ్యసనని నియంత్రించవచ్చు, బట్ పరిపక్వతని నియంత్రించలేము. పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసే ఈ ప్రక్రియల్లో పరిపక్వతని నియంత్రించలేము. ఈ ఆప్షన్స్లో పరిసరాన్ని కూడా నియంత్రించవచ్చు. తన తల్లిని మాత్రమే గుర్తుపట్టే వర్ష అనే ఒక సాధారణ శిశువు ఇప్పుడు వారితో నివసించే ఇతర కుటుంబ సభ్యుల్ని గుర్తించి నవ్వడం ప్రారంభించింది. సాంఘిక వికాసం ఆధారంగా వర్ష యొక్క వయస్సు సుమారుగా ఇంత ఉంటుంది, 6 నెలలు. తన తల్లిని మాత్రమే గుర్తుపట్టే వర్ష. అప్పటికి ఇంకా వస్తు స్థిరత్వ భావన కూడా ఈ సమయానికి ఏర్పడలేదు. సో ఆప్షన్స్లో 1 నెల, 6 నెలలు, 12 నెలలు, 24 నెలలు అని ఇచ్చారు. సో 12, 24 నెలలప్పటికీ వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది 8 నెలలప్పుడే. సో అన్నీ కూడా అర్థమవుతాయి. సో ఇక్కడ ఇతర కుటుంబ సభ్యుల్ని గుర్తించి నవ్వడం ప్రారంభించింది. సో సుమారుగా అని ఇచ్చినప్పుడు ఆప్షన్ అనేది 6 నెలలు అవుతుంది. తల్లిని మాత్రమే గుర్తుపడుతుంది అప్పటికి. ఒక వ్యక్తి కొన్ని వికాస కృత్యాల్ని నిర్వహించాల్సిన వయస్సుని ఇలా అంటారు, సంక్లిష్ట వయస్సు అని అంటారు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 4 సంవత్సరాల పిల్లల్లో సానుకూల ప్రవర్తనని ప్రోత్సహించడం వల్ల ఈ భావన అభివృద్ధి చెందుతుంది. చొరవ అనే భావన అభివృద్ధి చెందుతుంది. 4 సంవత్సరాల పిల్లల్లో సానుకూల ప్రవర్తనని ప్రోత్సహించడం వల్ల ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం. క్రింది వాటిలో పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం యొక్క పూర్వ భావనాత్మక దశకు సంబంధించి ఉదాహరణని గుర్తించండి. రోడ్డుపై వెళ్తున్న కుక్కని తన పెంపుడు కుక్క పేరుతో పిలిచే 2 సంవత్సరాల బాలుడు. సో పూర్వ భావనాత్మక దశలో ఉన్నాడు. సో మిగిలినవి లేవు. వ్యర్థాల్ని పర్యావరణానికి అనుకూలమైన విధంగా పారవేసే నమూనాని తయారు చేస్తున్న పిల్లవాడు ఈ దశను దాటుతాడు. సో ఒక పిల్లాడు నాకు ఇష్టమైన రంగు గులాబీ కానీ నా సోదరికి పసుపు అని చెప్తున్నాడు. ఆకారాల్లో తేడా ఉన్న 2 గ్లాసుల సామర్థ్యం ఒకేలా ఉంటుందని అర్థం చేసుకోగల పిల్లవాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ పూర్వ భావనాత్మక దశకి ఉదాహరణ ఆప్షన్ 3. ఈ విధంగా పరిష్కారం లభించనప్పుడు సమస్య పరిష్కార ప్రవర్తన ఏర్పడుతుంది. సాధారణ అలవాటు చర్యల వల్ల పరిష్కారం లభించకపోతే సమస్య పరిష్కార ప్రవర్తన ఏర్పడుతుంది. కౌముది తన తల్లిదండ్రులను స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్ళడానికి అనుమతి కోరింది. వారు నీవు వెళ్ళవచ్చు కానీ నీవు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఆనందంగా గడుపు, కానీ నీకు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయకూడదని షరతులని పెట్టారు. కౌముది తల్లిదండ్రుల యొక్క పిల్లల పెంపక శైలి అధికారయుతమైనది. చిత్ర అసైన్మెంట్ సమర్పించనందుకు గాను ఆమెకు మార్కులు ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఆమెని బస్టాప్లో దించలేదు కాబట్టి ఆమె బస్టాప్కి నడిచి వెళ్లాల్సి వచ్చింది కనుక తొందరలో పుస్తకం మర్చిపోయాను అని ఆమె తన తల్లికి చెప్పింది. ఇక్కడ చిత్ర ఉపయోగించిన రక్షక తంత్రం హేతుకీకరణం. అజల్ 7వ తరగతి విద్యార్థుల సాంఘిక వికాసాన్ని అధ్యయనం చేయాలనుకుంది. ఆమె ఒక పాఠశాలను ఎంచుకొని కొంతమంది పిల్లల జీవితంలో జరిగిన సంబంధిత సంఘటనల నివేదికల్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు మొదలైన వారి నుండి తీసుకుంది. కాజల్ సేకరించిన నివేదికలు సంఘటన రచనాత్మక రికార్డులు అవుతాయి. వీటిని తృప్తిపరిచే అవసరం ఏర్పడినప్పుడు అభ్యసన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. ప్రేరకాలని తృప్తిపరిచే అవసరం ఏర్పడ్డప్పుడు అభ్యసన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. కింది ఉదాహరణల్లో
అభ్యసనంపై ప్రభావం చూపించే అభ్యాసకుడి శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాటిని గుర్తించండి. తల్లి నుండి విడిపోవడం వల్ల ఉద్వేగాత్మకంగా కలత చెందిన పిల్లవాడు. సో కరెక్ట్. ప్రమాదం జరిగి గాయపడ్డ పిల్లవాడు. కరెక్ట్. జలుబుతో బాధపడుతున్న పిల్లవాడు. కరెక్ట్. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడు. సో కరెక్ట్. సో ఇవన్నీ కూడా అభ్యసనంపై ప్రభావం చూపించే అభ్యాసకుడి యొక్క శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి ఇవన్నీ. సో ఇది మానసిక సంబంధమైంది. సో ఇక్కడ గాయపడ్డాడు, శారీరక సంబంధమైంది. సో జలుబుతో బాధపడటం శారీరక సంబంధమైంది. దీర్ఘకాలిక వ్యాధితో శారీరక సంబంధమైంది. శ్రావణ్ తన 2 ఏళ్ల కూతురిని ట్యూబ్లో ఉంచి స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. అతని కూతురు భయపడి చాలా ఏడ్చింది. అతను ఆమెని పూల్ నుండి బయటకు తీశాడు. కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆమెని స్విమ్మింగ్ పూల్లోకి దించలేకపోయాడు. దీన్ని థార్న్డైక్ యొక్క ఈ అభ్యసన నియమం ద్వారా వివరించవచ్చు. సంసిద్ధత నియమం. ఇక్కడ సంసిద్ధత అంటే ఒక వ్యక్తి ఒక అంశాన్ని నేర్చుకోవడానికి మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసనం అనేది సంతృప్తికరంగా, ఫలవంతంగా జరుగుతుంది. సో ఇక్కడ 2 ఏళ్ల కూతుర్ని ట్యూబ్లో ఉంచి స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. సో అందువల్లే ఇక్కడ సంసిద్ధత లేకపోవడం. యాదవ్ ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ స్థానిక ఆహారం వారి ఇంట్లో వారు తినే ఆహారానికి భిన్నంగా ఉంటుంది. అతడు తిన్న మొదటి స్థానిక ఆహార పదార్థం యొక్క రుచి అతడికి నచ్చలేదు మరియు అలాంటి ఆహార పదార్థాల పట్ల విరక్తి పెంచుకున్నందున అతను మరే ఇతర స్థానిక ఆహార పదార్థాన్ని కూడా రుచి చూడాలి అని అనుకోలేదు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఉద్దీపన సాధారణీకరణ దృగ్విషయం ద్వారా వివరించబడే ఈ ఉదాహరణలోని ఆహార పదార్థాల పట్ల విరక్తి అనేది నిబంధిత ప్రతిస్పందన. యువిక చాలా సంప్రదాయవాద కుటుంబానికి చెందినది. తన కుమార్తెకు పెద్దల్ని గౌరవించడం నేర్పడానికి ఆమె మొదట్లో పెద్దల్ని మర్యాదపూర్వకంగా పలకరించడానికి తన కుమార్తెని ప్రేరేపించింది. తర్వాత దశల వారీగా పునర్బలనం చేయడం వల్ల ఆమె తన కూతురిని వారి కుటుంబంలోని పెద్దల అవసరాల్ని చూసుకునేలా చేసింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలో మాదిరిగా ప్రవర్తనని నిర్మించే ప్రక్రియ పేరు ఆకృతీకరణ. కింద ఇవ్వబడిన ఉదాహరణలో వైగట్స్కి చెప్పిన వికాస సామీప్య మండలం గురించి జ్ఞానం ఉందని సూచించే వాటిని గుర్తించండి. సో ఇక్కడ వికాస సామీప్య మండలం ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ డైరెక్ట్ జెడ్పీడి అని చేస్తారు. సో ఇందులో రజని తన కుమార్తెకి కొంతకాలం తర్వాత ఇవ్వబడే కృత్యాలతో పరిచయం కలిగి ఉండాలని కోరుకుంటుంది మరియు ఆమె కుమార్తెలు మరింత నేర్చుకోవడానికి అలాంటి పనులు చేయడంలో ఆమెకి సహాయపడుతుంది. సో ఇది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్కి ఉదాహరణ. దోమల బెడదని ఎలా ఎదుర్కోవాలో రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఒక అసైన్మెంట్ని ఇచ్చింది. ఈ అసైన్మెంట్లో ఇమిడి ఉన్న అభ్యసన రంగం సంజ్ఞానాత్మక వికాసం. చంద్రిక మరియు ఆమె స్నేహితులు ఒక పార్టీకి వెళ్ళారు. ఒక వ్యక్తి పదే వారి వద్దకు వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నాడు. వారు అతన్ని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగారు. ఇక్కడ ఎందుకు అనేది ఆ వ్యక్తి యొక్క దీన్ని సూచిస్తుంది, ప్రేరకంని సూచిస్తుంది. దమనం అనేది అసాధారణమైనది. వివిధ అభ్యసన పరిస్థితుల మధ్య సాధారణీకరణల్ని నిర్మించడం దీనికి సహాయపడుతుంది. సానుకూల బదలాయింపుకి సహాయపడుతుంది. థ్యాంక్ యూ.